ఏపీ పోలీసులపై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని అన్నారు రోజా. కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్లో ఏపీకి చిట్ట చివరి స్థానం ఉందని కూడా కామెంట్ చేశారు. ర్యాంకింగ్ను చూసి సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత సిగ్గుపడాలని కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థ కూడా సిగ్గుపడాలి అని కూడా ఈ నేపథ్యంలో నేరుగా వ్యవస్థనే టార్గెట్ చేశారు రోజా. దేశంలో ఏపీ పోలీసులను చూసి జనం నవ్వుతున్నారని అన్నారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం కూడా చివరి ప్లేస్లో నిలిచిందని కూడా అన్నారు. పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర పరువును సర్వనాశనం చేశారని అన్నారు రోజా. దిగజారిపోయిందో మొన్న కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్లో మీరే చూశారు, 36th ప్లేస్కి వచ్చింది. అనిత గారు సిగ్గుపడాలి, ఈ పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి. ఏంట్రా మనం ఇలా అయిపోయాం, భారతదేశంలో అందరూ మనం చూసి నవ్వుకుంటారన్న ఆలోచన వాళ్ళకి రావాలి. ఇంకా ఘోరమైంది ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అని ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయితే చిట్ట చివరి స్థానానికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది అంటే ఇక ఈ పోలీసులు వాళ్ళు ఎందుకు ఏదైనా నీళ్ళ లేని బావిలో దూకచ్చు. రాష్ట్ర పరువుని సర్వనాశనం చేశారు. పోలీస్ వ్యవస్థ ఎంత ఇక రోజా కామెంట్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, రోజా కామెంట్స్ని ఏ విధంగా చూడాలి? నేరుగా పోలీసులనే ఆ స్థాయిలో టార్గెట్ చేసి చెప్పినటువంటి మాట సరే, ర్యాంకింగ్స్ విషయం పక్కన పెడితే పోలీసు వ్యవస్థని ఏ విధంగా అంటే ఈ విధంగా ఘాటుగా వ్యాఖ్యానించడానికి సంబంధించి కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు దీన్ని? గత కొంతకాలంగా కూడా అంటే ఈ వైసీపీ నాయకులు 2024లో అధికారం కోల్పోయిన తర్వాత కొంత సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ వచ్చాం. ఎక్కడ కూడా మంత్రులు ఎవరు అంటే వరుసగా మంత్రులపై కేసులు నమోదు కావడం, అలాగే రోజే కూడా ఆడుతాం ఆంధ్ర కార్యక్రమంలో అవినీతి కార్యక్రమాల్లో ఉన్నారనే విమర్శలు, దానికి సంబంధించి టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరగడం, ఇవన్నీ కూడా కొంత మంత్రుల్ని అంటే మాజీ మంత్రుల్ని అదేవిధంగా వైసీపీలో కీలకంగా వ్యవహరించిన వారందరినీ కూడా సైలెంట్ చేసినటువంటి పరిస్థితి. 2014 నుంచి 2019 వరకు ఘాటుగా మాట్లాడిన వాళ్ళు 2024 నుంచి 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వాళ్ళు కానీ 2024 తర్వాత అధికారం కోల్పోవడంతో సైలెంట్ అయిపోయారు అనే కామెంట్స్ అయితే ఎక్కువగా వినపడుతూ వచ్చు. జోగి రమేష్ కానీ, కొడాలి నాని కానీ, ఏదైతే వల్లభాయ్ మమతి, అదేవిధంగా పేరునాని ఒకరే మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా కొంత సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఆర్కే రోజా మళ్ళీ దూకుడుగా విమర్శలు చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే తాజాగా పోలీసుల్ని టార్గెట్ చేశారు. అంటే ఏకంగా హోంమంత్రి అనితను, గతంలో కూడా హోంమంత్రి అనిత టార్గెట్ గా విమర్శలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మరోసారి హోంమంత్రి అనిత లక్ష్యంగా విమర్శలు చేయడం అంటే పోలీస్ శాఖ అంటే ఏదైతే అనిత నిర్వహణలో ఉన్నటువంటి పోలీస్ శాఖను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం అన్ని కూడా జరుగుతున్నాయి. ఒకవైపు పరకామణి వ్యవహారంలో గతంలో జరిగినటువంటి ఆ పోలీసులు చేసినటువంటి వ్యవహారాలు, అదేవిధంగా పలు అంశాలకు సంబంధించి విచారణ జరుగుతున్న సమయంలో, గతంలో పోలీసులకు సంబంధించి ఆరోపణలు వచ్చినటువంటి సమయంలో ఇప్పుడు ఏకంగా అంటే కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పోలీసులను ఉద్దేశించి రోజా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు. పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందంటూ కూడా ఆమె మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ర్యాంకింగ్ చూసి సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత సిగ్గుపడాలి అంటూ కూడా తన శైలిలో మాట్లాడే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఇటువంటి పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి రావాలంటే కూడా గతంలో ఏ విధంగా అయితే 2014 నుంచి 19 వరకు 19 నుంచి 24 వరకు మాట్లాడారో, ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైతే మాట్లాడారో ఇప్పుడు కూడా అదే తరహాలో రోజా విమర్శలు చేయడం అనేది జరిగింది. అంటే దీన్ని బట్టి మనం ఇక్కడ ఒక విషయాన్ని అయితే స్పష్టంగా చూసుకోవచ్చు. మళ్ళీ ఆ వైసీపీ నాయకులు కానీ, వైసీపీ మాజీ మంత్రులు కానీ, కీలక నాయకులు అందరూ కూడా కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలను అంటే ఇప్పటి వరకు ఒక పక్క కార్యకర్తలు ధైర్యంగా ముందుకొచ్చి రప్ప అంటున్న సమయంలో వీళ్ళు సైలెంట్ గా ఉండటం పట్ల కొంత భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అటు వైసీపీ సోషల్ మీడియా కూడా కొంత అసంతృప్తిగానే ఉంది. కాబట్టి ఇప్పుడు ఇటువంటి టైంలో కార్యకర్తల్లో జోష్ నింపాలి, కార్యకర్తలు అదే జోష్ కొనసాగించాలి అని అంటే వీళ్ళు ఖచ్చితంగా మాట్లాడాలి అనే నిర్ణయానికి వచ్చినట్టు కనపడుతోంది. ఇక రేపు మాప కొడాలి కానీ అంబటి రాంబాబు కొంత సైలెంట్ అయ్యారు ఈ మధ్య కాలంలో. మొన్నటి వరకు దూకుడుగా మాట్లాడినట్టు అంబటి రాంబాబు ఇప్పుడు కొంత సైలెంట్ గా కనపడుతున్నారు. అటు మాజీ మంత్రి, జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కూడా కొంత మళ్ళీ నేను బయటకు వస్తాను, బయటకు వచ్చి మాట్లాడతాను, తన రాజకీయం ఏంటో చూస్తారంటూ కూడా కొంత మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అంటే రోజా వ్యాఖ్యలతో ఇది అంటే నాయకులందరూ కూడా ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న వాళ్ళందరూ కూడా దూకుడు పెంచనున్నారు. ఇక వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి ఒక భరోసా వచ్చింది అనే విషయం అయితే స్పష్టంగా అర్థం. వెంకట, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం కూడా చివరి ప్లేస్ లో నిలిచింది అనేటువంటి కామెంట్ కూడా చేశారు. దీనికి సంబంధించి పోలీస్ వ్యవస్థ నుంచి ఏమైనా రెస్పాన్స్ ఉందా, లేకపోతే ప్రభుత్వం నుంచి ఏమైనా మాట్లాడేటువంటి పరిస్థితి ఉందంటారా? ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వం వేరు, పార్టీలు వేరు అనేటువంటి పరిస్థితి ఉంటుంది.
దీనికి సంబంధించి ఒక వ్యవస్థను నేరుగా కామెంట్ చేయడం అంటే ఒక ఎంత ధైర్యం అనే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాస్తవానికి ఇప్పుడు హోంమంత్రి అనిత కానీ అంటే హోంమంత్రి అనిత మాట్లాడితే దీనికి సంబంధించి పోలీసులు మాట్లాడే పరిస్థితి ఉండేది. అయితే పోలీస్ అసోసియేషన్ సంఘం కూడా దీనికి సంబంధించి కొంత ఆగ్రహంగానే ఉంది. దీనికి సంబంధించి అంటే ఐపీఎస్ అధికారులు కానీ లేదా ఇతర పోలీసులు కానీ ఇతర పదవుల్లోనూ అంటే వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి పోలీసులు కూడా కొంత దీనికి సంబంధించి సీరియస్ అయ్యారు. అయితే హోంమంత్రి అనిత అటు కోనసీమలో జరిగినటువంటి ఈ ఓఎన్జీసీ ప్రమాదానికి సంబంధించి బ్లోఅవుట్ కి సంబంధించి ఆమె కొంత బిజీగా ఉన్న నేపథ్యంలోనే, ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆవిడకి కిందకి వస్తుంది కాబట్టి ఆవిడ కొంత బిజీగా ఉన్నారు. కాబట్టి అది అంటే ఇవాళ రేపు అది కొలిక్కి వచ్చిన తర్వాత అనిత ఏ విధంగా మాట్లాడబోతున్నారు, అనిత ఏ విధంగా విమర్శలు చేయబోతున్నారు, అంటే రోజా కౌంటర్ కు అనిత ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నారు, గతంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు, అంటే సుధాకర్ వ్యవహారంలో కానీ లేదంటే పలు అంశాలకు సంబంధించి గతంలో ఏ విధంగా వ్యవహరించారు అటువంటి అంశాలను కూడా అనిత ఏమన్నా మాట్లాడతారా అనేది కూడా కొంత ఆసక్తిని రేపేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు రోజా మాట్లాడేటువంటి కామెంట్స్ మాత్రం ఒక్కసారిగా రోజా లైన్ లైట్ లో లేరు, రోజా భయపడిపోయారు, రోజా సైలెంట్ అయిపోయారు, రోజా ఇక బయటికి రారు అనే వాళ్ళందరికీ కూడా ఒక రకంగా నేరుగా పోలీసులు సాధారణంగా ఈ పోలీసులకు భయపడే వైసీపీ నాయకులు పెద్దగా బయటకు రావడం లేదు. ఎప్పుడు ఏ కేసు నమోదు చేస్తారని. ఇప్పుడు వల్లభనేని వంశీ విషయంలో కానీ, పోసాని కృష్ణమురళి విషయంలో కానీ, నందిగం సురేష్ వ్యవహారంలో కానీ, అదే విధంగా అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తే పోలీసులకు సంబంధించి పోలీసులతో రాజీ కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కూడా కొంత అర్థమవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు నేరుగా పోలీసులను ఆమె టార్గెట్ చేయడంతో మరి ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయని చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక ఏపీ పోలీసులపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఒక సంచలన కామెంట్ అయితే చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని కూడా అన్నారు. కేంద్రం ఇచ్చినటువంటి ర్యాంకింగ్లో ఏపీకి చిట్ట చివరి స్థానం ఉందని కూడా అన్నారు. ర్యాంకింగ్ను చూసి సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత సిగ్గుపడాలంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించారు. పోలీస్ వ్యవస్థ కూడా సిగ్గుపడాలంటూ అన్నారు. ఇక దేశంలో ఏపీ పోలీసులను చూసి జనం నవ్వుతున్నారని అన్నారు రోజా. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం కూడా చివరి ప్లేస్లో నిలిచిందని అన్నారు. పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలి అంటూ మరొక ఘాటైనటువంటి వ్యాఖ్య నేరుగా పోలీస్ వ్యవస్థ మీదే చేశారు. రాష్ట్ర పరువును సర్వనాశనం చేశారని కూడా ఈ నేపథ్యంలో రోజా కామెంట్ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.